శ్రీ మాత్రే నమః. గాయత్రి మంత్రం గురించి మీకు తెలుసా? గాయత్రి మంత్రం జపించడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసా? అయితే ఈ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు గాయత్రి మాత యొక్క జననం, ఆ మంత్రం యొక్క ఫలితం, ఇలాంటి విషయాలు ఎన్నో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మనకి మొట్టమొదటిగా శూన్యం జనించినది. శూన్యం చాలా ప్రశాంతంగా ఎంతో శాంతితో ఉన్నది. ఆ శూన్యం నుంచి ఓంకారం మొదలైనది. ఆ ఓంకారం నుంచి గాలి, అగ్ని, జలం మొదలైనవి జనించాయి. వాయువు, అగ్ని, జలం ఈ మూడింటి సంఘర్షణ వలన పృథ్వీ ఏర్పడినది. ఈ పృథ్వీ పైన పంచభూతములు ఏర్పడినవి. ఆ పంచభూతముల నుండి ఒక దివ్య శక్తి ఆవిర్భవించినది. ఆ దివ్య శక్తి పంచముఖములు కలిగి ఉన్నది. ఆ శక్తి తేజోవంతమైనది, శాంతరూపమైనది, చిరు మందహాసముతో ప్రకాశవంతమైన ముఖముతో ఆవిర్భవించిన శక్తియే గాయత్రీమాత. జగన్మాత అయిన గాయత్రీదేవిని నవరాత్రుల్లో ఒకరోజు ఉపాసన చేసే ఆచారం మనకి ఉన్నది. గాయత్రీమాతను ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళకి ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. గాయత్రీమాతను మనం వేదమాతగా ఆరాధించుతున్నాం. గాయత్రీమాతను ఉపాసన చేసేటప్పుడు ఉదయ సమయంలో గాయత్రిగాను, మధ్యాహ్న కాలంలో సావిత్రిగాను, సంధ్యా సమయంలో సరస్వతిగాను మనకి కనిపిస్తుందంట. గాయత్రీదేవి గురించి మనకి ఒక కథ కూడా ఉందండి. పూర్వం ఒకప్పుడు అరుణుడు అనే బలవంతుడైన రాక్షసుడు ఉండేవాడు. అతడు దేవతలని చాలా ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలని, దేవేంద్రుడి స్థానంలో తను కూర్చోవాలని ఎంతో కోరికతో 10,000 సంవత్సరాలు గంగా తీరంలో నిరహార దీక్షతో గాయత్రి జప పారాయణం చేస్తూ తీవ్రమైన తపస్సు చేశాడంట. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుంచి దుస్సహమైన అగ్ని వెలువడిందంట. ఆ వేడిమికి లోకాలన్నీ తప్పించిపోయాయి. దేవతలు, ఋషులు అందరూ కలత చెంది భయపడిపోయి బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. బ్రహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు. అతడు తనకు మృత్యువు లేని జీవనం కావాలన్నాడు. జీవకోటికి మరణం తప్పదు కాబట్టి ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరేదైనా వరం కోరుకో అన్నాడు. అంతటా ఆ రాక్షసుడు చతురానన మరణం అనివార్యమైతే యుద్ధరంగంలో కానీ, శస్త్ర అస్త్రాల చేత కానీ, స్త్రీ పురుషులలో ఎవ్వరి చేత కానీ, 2 కాళ్ళ గల ప్రాణి చేత కానీ, 4 కాళ్ళ జంతువు చేత కానీ, పంచభూతాల్లో ఏ ఒక్కదాని చేత కానీ మరణం లేకుండా వరము ఇమ్మని కోరాడు. ఆ కోరికకు బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. బ్రహ్మదత్త వరగర్వంతో అరుణుడు రాక్షస గణంతో కలిసి దేవలోకాన్ని ఆక్రమించడానికి సంసిద్ధుడయ్యాడు. ముందుగా ఒక దూడను ఇంద్రుని వద్దకు పంపి యుద్ధానికి సిద్ధం కమ్మని కబురు పంపించాడు. ఇంద్రుడు భయపడిపోయి బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఓ బ్రహ్మదేవా, నీవిచ్చిన వరం వలన నాకు ప్రమాదం వాటిల్లనుంది. నాకే కాదు, సమస్త జీవులు ఆపదలో ఉన్నాయి. మమ్మల్ని రక్షించు అని వేడుకుంటాడు. బ్రహ్మ అతని వెంట పెట్టుకొని వైకుంఠానికి వెళ్తాడు. విష్ణువు బ్రహ్మ ఇంద్రులతో కలిసి కైలాసానికి వెళ్తాడు. ధ్యాన ముద్రలో ఉన్న శంకరుడు వారి మొర విని ఆ రాక్షసుడు గాయత్రి జప పారాయణుడు అని, అతడు గాయత్రి జపాన్ని మానివేయడమో మరిచిపోవడమో చేస్తే తప్ప అతన్ని వధించడం సాధ్యం కాదని చెప్పి అందుకు తరుణోపాయం కోసం పరాశక్తిని ప్రార్థించవలసిందిగా సూచించాడు. బ్రహ్మ, ఇంద్రుడు, మిగతా దేవతలు ఈశ్వరుని సూచనానుసారం పరాశక్తిని ఆరాధించారు. మాయోపాయం చేత అరుణుని గాయత్రి జపం మాన్పించడానికి తగిన ఆలోచన దేవగురువైన బృహస్పతికి స్ఫురించింది. ఈ స్ఫురణ దేవీ సంకల్పంగా గుర్తించి
బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళాడు. వచ్చిన బృహస్పతిని చూసి అరుణుడు అతిథి సత్కారాలు చేసి, మునీంద్ర, నేను రాక్షసుడును కదా, మీరు దేవగురువులు, దేవతలు నాకు శత్రువులు, నాతో మీకేమి పని, మీ రాకకు కారణం ఏమిటి అని అడిగాడు. అందుకు బృహస్పతి నవ్వి, రాక్షసరాజా, నీవిలా అనడం భావ్యం కాదు. మా ఆరాధ్య దైవమైన గాయత్రీ దేవతను నిరంతరం నువ్వు ధ్యానిస్తూ ఆమె మంత్రాన్ని జపిస్తున్నావు. మేము జపించే మంత్రాన్నే నువ్వు జపిస్తున్నావు. కనుక ఆ రీత్యా మనం మిత్రులమే కానీ శత్రువులం కాదు అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు విన్న అరుణునిలో దురాభిమానం, అహంకారం విజృంభించాయి. తనకు శత్రువులైన దేవతల ఆరాధ్య దైవమైన గాయత్రి తనకు అభీష్టం కాదని పలికి గాయత్రీ మంత్రానికి ఉద్వాసన చెప్పాడు. వచ్చిన పని ముగిసిందని భావించిన బృహస్పతి అరుణుని వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. గాయత్రీ మంత్రాన్ని మానివేసిన కారణంగా అరుణుడు తేజోవిహీనుడు, దుర్బలుడు అయిపోయాడు. ఎందుకు కొరగాని వాడయ్యాడు. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు బృహస్పతితో కలిసి దేవిని ప్రార్థించగా, అనేక రకములుగా పలు విధములుగా ఆమెను ప్రార్థించగా, ఆ దేవి వారి బాధలను తీర్చాలని సంకల్పించింది. అంతట పరాశక్తి తన మాయా విలాసం చేత భ్రమరాలను ప్రేరేపించింది. కోట్లాదిగా తుమ్మెదలు చెలరేగి భూమిని, ఆకాశాన్ని కప్పివేశాయి. రాక్షసులు శరీరాలను ఆక్రమించి చెవుల్లో భరించడాన్ని రోదన చేస్తూ ఒకరి మాట ఒకరికి వినపడడానికి వీలు లేకుండా, చెప్పుకోవడానికి అవ్వకుండా, కనీసం కాళ్ళు చేతులు కదిలించే అవకాశం కూడా లేకుండా చేశాయి. దేవి ఆజ్ఞానుసారం అలా కోటాను కోట్ల భ్రమరాలు ఒక్కసారిగా విజృంభించి అరుణుని, అతని అనుచర వర్గాన్ని యుద్ధం లేకుండానే శస్త్ర అస్త్రాలతో పని లేకుండా సంహరించాయి. ద్విపాద, చతుస్పాద ప్రాణుల వల్ల, పాద అంటే 2 కాళ్ళు, చతుస్పాద అంటే 4 కాళ్ళు కలిగిన ప్రాణుల వల్ల తనకు మరణం లేకుండా వరం కోరుకున్న ఆ దానవుడు సప్తాది అంటే 6 పాదాలు కలిగిన తుమ్మెద వల్ల మరణించాడు. తమను కనికరించి రాక్షస బాధను నివృత్తి చేసిన ఆ జగన్మాతను ఆనాటి నుండి దేవతలందరూ భ్రామరీ దేవతగా పూజించి ఆమె అనుగ్రహం పొందసాగారు. ఈ కథ చెప్పి వ్యాస మహర్షి గాయత్రీ మంత్ర జప ప్రభావాన్ని వివరించగా, జనమేజయుడు గాయత్రీ దేవతను గురించి ఇంకా వినాలనే జిజ్ఞాసను వ్యక్తం చేశాడు. గాయత్రీ మాత కథను వ్యాస మహర్షి కొనసాగించాడు. గాయత్రి పరాశక్తి స్వరూపము. ఆమెకు 5 ముఖాలు. ఈ 5 ముఖాలు సృష్టికి ఆధారమైన పంచభూతాలకు ప్రతీకలు. 5 శిరస్సులతో 10 చేతులతో ఆ తల్లి ఆశ్రితులకు సర్వ ఐశ్వర్యాలను, అనంతమైన బుద్ధి, శక్తిని ప్రసాదిస్తుంది. గాయత్రి దేవతకి సంధ్యాదేవి అని కూడా పేరు. ప్రాతకాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా ఆ శక్తి తన తేజో విశేషం చేత 3 పేర్లతో 3 రూపాలతో గోచరిస్తూ ఉంటుంది. గాయత్రీ మంత్రానికి 4 పాదాలు. ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు. మొదటి 3 పాదాలు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. 4వ పాదం అథర్వ వేదం నుండి ఉద్భవించాయి. అందువల్లనే గాయత్రీ దేవతను వేదజననిగా ఆరాధిస్తూ ఉంటారు. మొదటి 3 పాదాల్లో 24 అక్షరాలతో ఉన్న మంత్రాన్ని ద్విజులు త్రిసంధ్యలలోనూ జపిస్తూ ఉంటారు. ఉదయ సంధ్య నక్షత్రాలు ఆకాశంలో కనిపిస్తుండగాను, మధ్యాహ్న సంధ్య సూర్యుడు ఆకాశ మధ్యమంలో ఉండగాను, సాయం సంధ్య సూర్యాస్తమయం కంటే ముందుగాను ఆచరించాలని పెద్దలు చెప్తారు. సర్వసహితమైన వేదమంత్రం ఈ గాయత్రి. ఈ ఉపాసన వల్ల ద్విజులు అనంతమైన సత్ఫలితాలను పొందగలరు. ఈ మంత్రాన్ని దేవాలయంలోనూ, యాగశాలల్లోనూ, తులసి వృక్ష సమీపంలోనూ, నదీ తీరాల్లోనూ, పుణ్యక్షేత్రాల్లోనూ జపించడం మరింత ఫలప్రదం. ద్విజులందరూ గాయత్రీ దేవతారాధనం చేసేవారే కనుక వారు ముందుగా అందరూ శాక్తేయులు. గాయత్రీ మంత్రంలోని 24 అక్షరాలు సృష్టిలోని 24 తత్వాలకు సంకేతాలు. కర్మేంద్రియాలు 5,
కాళ్ళు, చేతులు, వాక్కు, మల, మూత్రావయవాలు. జ్ఞానేంద్రియాలు 5: చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. పంచ ప్రాణాలు: ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములు. పంచభూతాలు: నేల, నిప్పు, నీరు, గాలి, ఆకాశం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 అంతఃకరమ చతుష్టయం కలిసి సృష్టిలోని 24 తత్వాలు. జీవుడు 25వ వాడు. 24 అక్షరాలు గాయత్రి మంత్రానికి ముందు ఓంకారం చేర్చితే 25 అక్షరాలు అవుతాయి. ఈ మంత్రంలో గల 24 వర్ణాలలో ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క ఛందస్సు, ఒక్కొక్క దేవత ఉన్నారు. ముందుగా గాయత్రి కవచాన్ని ధారణ చేసి తర్వాత గాయత్రి మంత్రాన్ని హృదయంలోనే పఠించాలి. గాయత్రి హృదయానికి నారాయణుడే ఋషి, గాయత్రియే ఛందస్సు, పరాశక్తియే దేవత. గాయత్రి దేవతకు 5 ముఖాలు, 4 దిక్కుల వైపు 4, 5వది ఊర్ధ్వముఖంగాను ఉంటాయి. ఈవిడ ముక్త, హేమ, విద్రువ, నీల, ధవల, ఛాయే. అందులో ఒక ముఖం ముక్త అంటే ముత్యం, 2 విద్రుమ అంటే పగడం, 3 హేమ అంటే బంగారం, ఇంకొకటి నీలం మరకతం, మంచి నీలం అంటే ఇంద్రనీలం, ఇంకొకటి ధవల అంటే తెల్లని రూపంలో ఉండే తల్లి అని అర్థం. ఆమెకు 10 చేతులు ఉంటాయి. కుడి ఎడమ 2 చేతులలో 2 పద్మాలను, ఒకటి వరద ముద్ర, ఇంకొకటి అభయముద్ర. అంతేకాకుండా గద, అంకుశం, కసం అంటే చర్ణకోలం, అభయ అంకుశ కళాది శక్తులను ధరించి ఉంటుంది ఈమె. సాధకుడు ఇలా భావించి సుఖ ఆసీనుడై దేవిని ఏకాగ్రతతో ధ్యానించాలి. ఓ జగన్మాత, నువ్వే ఆదిశక్తివి. అనంత రూపాలు ధరించి అంతటా వ్యాపించి భక్తులను అనుగ్రహించే దయాస్వరూపినివి. త్రిసంధ్యలకు దేవతవైన నీకు నమస్కారము. సావిత్రి, సరస్వతి, వైష్ణవి, రౌద్రి అనే పేర్లతో వ్యవహరింపబడే దేవతవు నువ్వు. మహర్షులు నిన్ను ప్రాతకాలంలో బాలగా, మధ్యాహ్నంలో యువతిగా, సాయంత్రం వృద్ధగా ధ్యానిస్తూ ఉంటారు. హంసవాహనైన బ్రహ్మీ శక్తి, గరుడ వాహనైన వైష్ణవీ శక్తి, వృషభ వాహన అయిన గాయత్రీ శక్తి నీవే. భూమిపై ఋగ్వేదాన్ని, అంతరిక్షంలో యజుర్వేదం, సామవేదాలను గానం చేస్తూ నిన్ను దేవతలు ఆరాధిస్తూ ఉంటారు. నీ నేత్రాల నుండి సాత్విక భావనమైన స్వేదం నుండి, ఆనంద రూపమైన కన్నీటి నుండి 10 అంశాంశ రూపాలను సాధకులు వరణ్యే, వరద, వరిష్ట, వరవర్ణిని, గరిష్ట, వరారోహర, నీలగంగ, సంధ్య, భోగమోక్షద అనే పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. మత్స్యలోకంలో భాగీరథి, పాతాళంలో భోగవతి, స్వర్గంలో గంగా అనే పేర్లతో వ్యవహరింపబడేది నీవే. త్రిలోక వాసులను తరింప చేయడానికి నదీ రూపంలో ప్రవహించే దేవతవు నువ్వే. భూలోకంలో శోకభారాన్ని వహిస్తూ భువర్లోకంలో సిద్ధివై, సత్యలోకంలో సత్యస్వరూపినివై నీవే ప్రవహిస్తూ ఉంటావు. ఉపాసకుని శరీరంలోని ఇడ, పింగళ, సుషుమ్నాది 10 ప్రాణనాడులు నీవే. ఇచ్చా, జ్ఞానక్రియా శక్తులు నీ స్వరూపాలే. హృదయ పద్మంలో ప్రకాశించే ప్రాణశక్తివి నీవే. మూలాధారంలోని కుండలిని శక్తి నీ రూపమే అని సాధకులు ఆమెను ధ్యానిస్తారు. ఈ విధంగా గాయత్రీ దేవత వైభవాన్ని వివరించి గాయత్రి సహస్రనామాలను, దీక్షా విధానాన్ని వ్యాస మహర్షి జనమేజయునికి వివరించాడు. జనమేజయుని ఆసక్తిని, అర్హతను గమనించి మరికొన్ని విశేషాలను అందించాడు. వేదము నుండి ఉద్భవించిన గాయత్రీ మంత్రాన్ని ద్విజులు గురుముఖతః విధి విధానంగా గ్రహించి శ్రద్ధాభక్తులతో మంత్రానుష్ఠానం సాగిస్తే సర్వశక్తులు స్వాధీనమవుతాయి. భూత, ప్రేత, పిశాచాది దుష్టశక్తులు నశిస్తాయి. సప్తకోటి మహామంత్రాలకు గాయత్రియే మాతృక. గౌతమ మహర్షి కొన్ని వేల సంవత్సరాలు గాయత్రీ మాతను ఉపాసించి దేశంలో అనావృష్టి వల్ల కలిగిన కరువు కాటకాలను నివారింపచేశాడు. గౌతముడు గాయత్రీ మాతను ప్రార్థించి ఆమె పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. గాయత్రీ దేవత అనుగ్రహం చేత గౌతమ మహర్షి సమృద్ధిగా అన్నపురాసులు
షడ్రోషోపితమైన వంటకాలను, నానాల వస్త్ర మాల్యభూషణాలను పొంది ఆశ్రయించిన వారిని ఆదుకుంటూ దేవలోక వంద్యుడయ్యాడు. కనుక జనమేజయ మహారాజా గాయత్రి రూపాన్ని మనసులో భావించిన, ఆమెను పూజించిన, ఆమె మంత్రాన్ని జపించిన సర్వారిష్టాలు తొలగి సకల సంపదలు లభిస్తాయి. గాయత్రి మంత్ర శక్తిని దుర్వినియోగం పరిచి లోక కంటకుడై ప్రవర్తించిన రాక్షసుడైన అరుణుడు దుర్గతి పాలయ్యాడు. గాయత్రి మంత్ర సద్వినియోగం చేసి గౌతముడు దుర్భిక్షాన్ని తొలగించి లోకాన్ని ఆదుకొని లోకపూజుడయ్యాడు. కనుక మంత్రశక్తిని సంపాదించిన వారు దాన్ని సద్వినియోగం చేసి లోకహిత దీక్షతో ప్రవర్తించాలే గాని స్వార్థంతో, అహంకారంతో ఆ శక్తిని దుర్వినియోగం చేయరాదు. ఈ విధంగా వ్యాస మహర్షి జనమేజయునికి గాయత్రి వృత్తాంతాన్ని సవివరంగా వివరించాడు. సమస్త దేవతలను తనలోనే ఆవాహనం చేసుకున్న తల్లి గాయత్రీదేవి. ఈ గాయత్రి మంత్రం దైవికంగానే కాదండి, శాస్త్రీయ పరంగాను కూడా చాలా ప్రాచుర్యం పొందిన మంత్రం. ఈ మంత్రానికి ఈ మధ్యన చాలా పరిశోధనలు జరిగాయి. గాయత్రి మంత్రాన్ని స్పష్టంగా ఉచ్చరించినప్పుడు ఆ నాలుక వెళ్ళి అంగుళీకాన్ని తగిలినప్పుడు మనలోని అనేక నాడులు ప్రచోదనం చెందుతాయంట. ఈ ప్రచోదనం చెందడం వల్ల అనేకమైన అద్భుత ఫలితాలు కనిపిస్తాయంట. గాయత్రి మంత్రానికి మించిన శక్తి ఇంకొకటి లేదని పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ మంత్రం కోసం గొప్పగా చెప్తున్నారు. అటువంటి మంత్రానికి అధిష్టాన దేవత అయిన గాయత్రీదేవిని నవరాత్రిలో ఒకరోజు మనం పూజలు జరుపుకుంటూ ఉంటాం. ఈ వీడియోలో మనం వివరంగా గాయత్రీదేవి గురించి తెలుసుకున్నాం కదండి. గాయత్రి మంత్రం గొప్పతనం ఏంటో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.